ఈ రాష్ట్రమే తేల్చేసింది. ఎందుకంటే మొన్న అందరం మాట్లాడుతున్నాం, మేము బాధితురాలు. ఇది గతంలో వాళ్ళ ఇళ్ళని కూడగొట్టి నాగరాజు అక్కడి నుంచి కూడగొట్టి. ఇప్పుడు ఇంకొక విషయం, నా ఇల్లు రోడ్లో తీసేశారు, రోడ్డు పోసారు. గట్టిగా మాట్లాడాలి. రోడ్డు పోసారు. ముస్తాఫా గారు 50,000 రూపాయలు ఇచ్చారు. ఇంటి కిరాయి నేను ఎన్ని నెలలు ఉన్నా నేను కడతాను అన్నారు. మొన్న 10,000 రూపాయలు ఇచ్చారు కిరాయికి కట్టుకోమని. నాకు సాయం చేసిండు. నాకు నీకు తప్పనిసరిగా నీకు ఇల్లు ఇస్తానని చెప్పిండు. ఇస్తానన్నారు. నేను నమ్మినా నాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఇస్తాడని నాకు బాగా నమ్మకం ఉంది. ఇచ్చే మనిషి అని నాకు నమ్మకం ఉంది. తీసేసినా కానీ పర్వాలేదు, ఎక్కడైనా ఇస్తాడు, ఇవ్వకుండా అయితే ఉండడని చెప్పి నాకు నమ్మకం ఉంది. మరియమ్మ అండి, కొత్తపల్లి మరియమ్మ. నాగరాజు గారు కూలగొట్టించిండు. కిరాయి కట్టలేక నేను ఏడిచి చచ్చిపోతున్నా. నా పిల్లగాడిని నాకు ఏ దిక్కు లేదు, ఏ దేశం లేదు. అట్లా చేసి అట్లా అమ్ముకొని పోయారు. పూరి పని వాళ్ళకి అమ్ముకుంటే నా సామాన్ అంతా నేను హాస్పిటల్ నుండి తీసి బయట ఎత్తి అన్నీ దెంకపోయారు. మళ్ళీ వచ్చి ఏడ్చుకుంటే గిన్నె బుట్లో కొనుక్కొని చిన్నగా కిరాయికి బతుకుతున్నా నేను. నాకు చోటు కావాలంటే ఎవరు ఇవ్వట్లే, ఆయన ఇప్పియట్లే. చెప్తే ఏమన్నాడు, వాళ్ళు అమ్ముకున్నారు, ఎత్తేసుకున్నారు చేతులు, నేనేం చేయాలన్నాడు. అట్లా మాట్లాడిండు. అట్లా దీపించిండు, ఇండ్లన్నీ దీపించి కోతుల వాళ్ళకి ఇప్పించిండు, సాకల వాళ్ళకి ఇప్పించి, కొమ్మర వాళ్ళకి ఇచ్చిండు. కానీ మాకు పత్రికా మిత్రులకు నమస్కారం. నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను ఖండించిన దానికోసమే నా మీద కేసులు అయినాయి. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏదైతే వీళ్ళు కబ్జాలు, ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం, వారు ఇల్లీగల్ కన్స్ట్రక్షను, అపార్ట్మెంట్లు ఇవన్నీ చేస్తుంటే నేను దాన్ని ఖండించినప్పుడు నా మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక విషయం చెప్పదలుచుకున్న, పాపం నగరాధ్యక్షుడు గారు చెప్తున్నారు, నేను చాలా నీతిమంతుడిని, నిజాయితీపరుడిని, ఎవరిని కబ్జా చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. చాలా బాగుందండి. ఎందుకంటే ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు, జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గట్టే సెంటర్లో ఒక 500 గజాల్లో ఇల్లులో నీ బినామీని ఉంచింది, అది కబ్జా కాదా? ఇల్లీగల్ అపార్ట్మెంటు నా డివిజన్లో 57 డివిజన్లో దాదాపు 6-7 కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కడుతున్నారు, అది నీది కాదా? 1000 గజాలు సత్యనారాయణ రెడ్డి గారిది అక్కడే అమ్మినవు. 1000 గజాలు అమ్మి 60 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇవాళ వరకు వాళ్ళు కోట్లు కొట్లాడుతున్నారు, అది నీది కాదా? తర్వాత రవి పబ్లిక్ స్కూల్, అంటే ఇది మొత్తం నా డివిజన్కి సంబంధించిన చెప్తున్నా మీకు. రవి పబ్లిక్ స్కూల్ పాపం ఆయనది దాదాపు ఒక 1000 గజాలు. అతను పోయి చిన్న పంచాయతీ కోసం పోయింది అతని దగ్గరికి. ఎంత దౌర్భాగ్యం చూడండి. చిన్న పంచాయతీ కోసం పోతే ఆ భూమిని కాజేసేసి, కొద్దిగా లూపులైన ఉండి కాజేసేసి, ఇప్పుడు చిన్న నాగరాజు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ఉంచిండు. ఆయన అవ్వాకులు పేల్చి కబ్జాలు అంటున్నాడు. ఇక్కడ ఉన్నారండి వీళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. ఏమండి, అక్కడ ఉన్న భూమిని గతం ఎలక్షన్ అప్పుడు నేను హామీ ఇచ్చిన, మీకు నేను బాగు చేసి ఇస్తానమ్మా, నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీకు న్యాయం చేస్తా. ఇప్పుడైతే వీళ్ళు నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తాను, మీకు నేను చేయలేను. ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి పోయి అది నేను ముట్టుకొని వాళ్ళు బాగు చేసినా. బాగా చేసిన తర్వాత వీళ్ళంతా మంది ఉన్నారని చెప్పేసి నాకు తెలియదు. తర్వాత వీళ్ళందరూ నా పట్టాలు ఉన్నాయని చెప్పి వచ్చారు. వస్తే ఎవరి ప్లాట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇంకెక్కడ ఉంటుందండి కబ్జా? పాపం బతిస్థిమితం లేకుండా నిన్న మొన్న తీసుకొని వద్దండి, ఏది కమ్యూనిటీ హాల్ కంటే దీని మ్యాప్ ఉందని. అరే నాయన, కమ్యూనిటీ హాల్కు నేను ఎప్పుడో కింద ఇచ్చేసినాం. స్కూల్కు 1 కోటి రూపాయలు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దాని హామీతో 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. గుడి ఆల్రెడీ అక్కడే కడుతున్నాం.
ఉన్నది 8 మంది 9 మంది ప్లాట్లు ఉన్నాయి, ఉన్నదే 900 గజాలు. అంటే ఈ రాళ్ళు గుట్టలన్నీ బాగా చేసిన నేను నాకు అదొకటే దొరికిందా? నీ ఇంటి పక్కన ఏదైతే సుల్తాన్ నగర్ అని చెప్పేసి గతంలో 2004లో నేను అది అక్కడ అందరికీ నేను పట్టాలు ఇప్పించి, అంటే పట్టాలు రాలేదు, వాళ్ళని అక్కడ ఉంచిన, వాళ్ళే అందరూ బిల్లులు వేసుకున్న దాంట్లో బతికిరు. తర్వాత దాని మీద ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు దీన్ని డిస్మెంటల్ చేయాలి, తీసేయాలని చెప్తే వాళ్ళకి అండగా నిలబడి నేను కోర్టులో పోయి 3 లక్షల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అప్పట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3 లక్షలు ఇస్తే కోర్టు నుంచి వీళ్ళకి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడే ఉంచిన. అందులో నా తమ్ముడు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా మిత్రులు ఎవరికైనా ఒక్క గజం ఉందా? నేను ఇక్కడ ఇంకొక పాత్రికలు మిత్రులను, మీ అన్నలు అందరికీ ఎదురుగానే ఒక్క సూటిగా ఒక మాట చెప్తున్నా. నేను కబ్జాలు కానీ, భూదంతాలు కానీ, ఎవరి దగ్గర పంచాయతీ చేసుకుని 10 రూపాయలు తీసుకున్నాడు కానీ ప్రూవ్ చేయండి. నేను మా భార్యని ఇక్కడే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను. ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తా. 10 గజాలు ఎక్కువ వద్దు, జిల్లా మొత్తం మీద 10 గజాలు నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడైనా తీసుకున్నట్టు ఉంటే నాకు చెప్పండి. నేను మొన్న కూడా అన్నా సిద్ధం, మీ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా సిద్ధం, లేదని ఎక్కడైనా కూర్చుందన్నా సిద్ధం. గాంధీ గారు బొమ్మ ఎదురుగా కూర్చుందాం పట్టు. నీ నిజాయితీ లేదో నేను తీసుకొస్తా, నా నిజాయితీ ఏదో నేను తీసుకురా. ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి చెప్తున్నాడు, గతంలో నేను హైదరాబాద్ ఉన్నానండి, నేను హైదరాబాద్లో రేణుకా చౌదరి గారి దగ్గర మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా. మా తమ్ముడు గతంలో వీళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు గాంధీ చౌక్ వాళ్ళ దగ్గర ఇప్పించిండు. ఆ తర్వాత వీళ్ళు డబ్బులు కట్టలేకపోతే దాన్ని ఒక బేరం మాట్లాడుకొని మళ్ళీ డబ్బులు వీళ్ళకి ఇప్పించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఫస్ట్ గాంధీ చౌక్ వాళ్ళు చేసుకున్నారు, తర్వాత మా తమ్ముడు మాట్లాడి చేసుకున్నారు. దానికి ఈ అమ్మాయి చెప్తుంది పాపం వాళ్ళు చదువులేదన్నారు. ఇప్పుడు పాపం పొద్దున ప్రెస్ మీట్ పెడితే ఆమె చదువుకోలేదన్నారు. ఇందులో చూసుకోండి, మీ అందరికీ ఒక కాపీ ఇస్తా. భవానీ అని చెప్పేసి అమ్మాయి ఇంటర్ చదువుకుంది, అమ్మాయి సంతకం పెట్టింది. ఇందులో ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, వీళ్ళందరినీ మోసం చేసి తీసుకున్నాడండి. రిజిస్ట్రేషన్ బాజాప్తా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి ఎన్ఓసి చేయించుకుని వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గాంధీ చౌక్ వాళ్ళు. మీ అందరికి ఒక కాపీ ఇస్తాను. రెండో విషయం వచ్చేటప్పుడు పాపం ఆయన ఎవరో ఉద్యోగాలకు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటున్నాడు. వాడు మా డివిజన్లో తిరుగుతుంటే బీదవాడు ఒక న్యాయం జరిగిందని ఒకటి చెప్తే వాడికి అటెండర్గా పెట్టియమని చెప్పి వాడితే వాడు డబ్బులు ఇచ్చిండు, వాడు దానికి చేయలేదు. మళ్ళీ వాడిని గట్టిగా చెప్పించి వాడి డబ్బులు నేను వాళ్ళకి రిటర్న్ ఎప్పుడో ఇప్పించేసాను. ఎక్కడ కూడా అన్యాయం నేను నా డివిజన్లో ₹1 కూడా అవినీతి కానీ, కబ్జాలు కానీ, పంచాయతీ చేసి డబ్బులు తీసుకుంటామని మీరు చూపట్టండి. నేను అడుగుతూనే ఉన్నా కదా, మీరు చూపట్టండి. అదేవిధంగా ఇది కమిషనర్ గారికి, మంత్రివర్యులు కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ ఏంటంటే, నేను అక్కడ మన రామాలయం శివాలయం టెంపుల్ కోసం గతంలో వీడు కబ్జా చేసుకున్నాడు, దాని మీద 75 లక్షల రూపాయలు 70 లక్షల రూపాయలు దాదాపు డబ్బులు కలెక్షన్ చేయడం జరిగింది. అందులో కూడా మా ఫ్రెండ్స్ 7 లక్షల రూపాయలు ఇచ్చారు, మా మిత్రులు ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇల్లీగల్ అని చెప్పేసి నేను మా ప్రభుత్వం రాగానే మంత్రివర్యుల దగ్గరికి తీసుకుపోయి, సార్ ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది, ఇంతకుముందు వాళ్ళని ఇబ్బంది పెట్టించి వీళ్ళు కబ్జా చేయడం ప్రయత్నం చేశారు కాబట్టి దానికి ఒక పట్టా ఇప్పించాలని చెప్పేసి నేను అడగడం జరిగింది. సార్ కలెక్టర్ గారికి రాశారు, కలెక్టర్ గారికి రాసి దీనికి ప్లేస్ కేటాయించమని సార్ నెసెసరీ అని చెప్పేసి అంటే కలెక్టర్ గారి దగ్గరికి నేనే తీసుకుపోయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి వీళ్ళకి నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చిన. ఎవరికి? టెంపుల్ వాళ్ళకి. మీరు శాశ్వతంగా చిన్న గుడి దాకా అంటే రేకులు గిగులు పెట్టి చేసుకోండి, కన్స్ట్రక్షన్ చేయొద్దు. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత మన గుడి కన్స్ట్రక్షన్ చేసుకుందాం. అప్పుడు వరకు మీరు అయ్యగారు మీ కమిటీ మీరు వేసుకోండి, మీ పద్ధతి ప్రకారం ఏదైతే ఉన్నారో చేసుకోండి. మొన్న శివరాత్రి చేసుకోవడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు. నేను ఒకటే అడిగినా, నిన్న కూడా నిన్న ఏమడిగినా నేను కబ్జా ఎక్కడ చేసినా, దందా ఎక్కడ చేసినా అది ఒకటి తీసుకొచ్చి నాకు ప్రూవ్ చేయని చెప్పినా, నన్ను ప్రూవ్ చేస్తా అని చెప్పినాం. ఎప్పుడో 2016లో వాళ్ళది ఇష్యూ అయిపోయింది. వాళ్ళు మా తమ్ముడు ప్రెస్ మీట్ కూడా పెట్టిండు అప్పట్లో. ఈ ప్రాపర్టీ నేను లీగల్గా తీసుకున్నాం, అది కూడా నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఇక్కడ SC/ST కేసు అవుతుంది. ఈ ల్యాండ్కి కానీ ఈ లావాదేవీలకు కానీ నాకు ఎక్కడైనా సంబంధం ఉందా? నా తమ్ముడు వాళ్ళు గాంధీ చౌక్ వాళ్ళు వీళ్ళంతా బిజినెస్ చేసుకుని ప్రాపర్టీ అమ్ముకున్నారు, తీసుకున్నారు, లావాదేవీలు అక్కడి వరకే జరిగింది.
నాకు కానీ ఎక్కడ దీంట్లో సంబంధం లేదు, నేను ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు, ఎక్కడ కూడా నేను డబ్బులు తీసుకోలేదు. దాన్ని తీసుకొచ్చి చూప, ఎందుకంటే ఇష్యూ దొరకలేదు, ఇష్యూ లేదు, నేను కబ్జా అనే సంగతి అక్కడ నువ్వు ప్రూవ్ చేయలేవు. అందుకోసం దీన్ని ఏదో ఒకటి ఇష్యూని డైవర్ట్ చేస్తాం. నేను ఒకటే, ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ని గవర్నమెంట్ సీరియస్గా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, డిమాలిషేషన్కి దగ్గర పడ్డది. దీన్ని ఇష్యూని డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఏదేదో చేస్తూ ఉండు. నేను చిన్న విషయం సూటిగా అడుగుతున్నానండి. గతంలో కూడా ఆ డివిజన్లో 53వ డివిజన్లో సుల్తాన్ నగర్లో ఇవాళ వరకు ఒక డ్రైన్ లేదు, ఒక రోడ్డు లేదు. నేను ఏదైతే కరెంటు పోల్స్ చేసినానో అదే ఇంతవరకు ఉంది. ఆ ప్రజలకు ఇంతవరకు న్యాయం చేయలేదు. అందులోనే నీకు ఒక 500 గజాలు నువ్వు కబ్జా చేసుకుని ఉన్నావు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ అక్కడికే తీసుకుపోయి నన్ను ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను చూపిస్తాను. అదే బజార్ వాళ్ళతో అనిపిస్తాను. నేను చెప్పడం కాదు, కానీ నేను ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్లోనే తీసుకుపోయి నేను చేస్తాను. నేను కబ్జా చేసుకున్నాడు, నువ్వు 10 గజాలు మా మనిషిలో 20 గజాలు ఎక్కడ ఉందో నేను తీసుకొచ్చి చూపించు. ఎవరైతే ఆయన బట్టి గారి సమక్షంలో నేను చేరినాం అంటున్నాడే అది ఉత్త అబద్ధం. ఎందుకంటే బట్టి గారు ఎలక్షన్ అప్పుడు నా డివిజన్కి వచ్చారు. ఇతను అప్పుడు టీఆర్ఎస్లో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నాడు, అది ఇదని చెప్తే నేనే కండువా కప్పించిన. తర్వాత ఈయన 3,000, 5,000, 10,000 ఇట్లా వసూలు చేస్తున్నాడు. తెలంగాణ నేను తీసేసిన, మా దగ్గర బర్ఖాస్తు చేసి పంపించిన. మళ్ళీ టీఆర్ఎస్ పోయి జాయిన్ అయ్యిండు. నాగరాజుగా అతి దగ్గర సన్నిహితులాగా తొత్తులాగా వాడు ఉన్నాడు. ఆయనతోనే ఒక ప్రెస్ మీట్ పెట్టించింది తప్ప అక్కడ స్థానికులు వచ్చి చెప్పారండి. ఇక వీళ్ళందరూ పట్టేదారులు వీళ్ళు చెప్పారా నా ప్లాట్ కబ్జా గురి అని వీళ్ళు చెప్పాలి. నువ్వు ఎవరు చెప్తావు? నువ్వు అక్కడి నుంచి వచ్చి నువ్వు చెప్పేటట్లా? ఆ స్థానం వీళ్ళు కదా, ఈ స్థలం వీళ్ళది కదా, వీళ్ళు చెప్పాలి కదా, పట్టాలు చూపించండి. వాళ్ళు చెప్పాలి కదా, ఎవరికి వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. ఇది ఎట్లా అంటే ఆ రాళ్ళు రప్పలే దొరికింది నా కబ్జాలు చేసుకోవడానికి, ఇంకా వేరే దొరకలేదే. సుల్తాన్ నగర్ ఒక ప్లాట్ ఇవాళ 50 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలకు పోతుంది. నేను కబ్జా చేసుకోవాలంటే అక్కడే చేసుకోవాలి, కానీ ఇక్కడెందుకు? నేను ఆ రోజే కొట్లాడినా. నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి అక్కడ డిమాలిషన్ చేసి ఇప్పించిన. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మనుషులు అందులో ఉంటున్నారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ ఎవిడెన్స్తో సహా మేము లీగల్గా పోతాం. నీలాగా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ, నీలాగా కక్ష చేసుకొని నన్ను జైల్లో పెట్టి మేము తలుచుకున్న మా మంత్రి గారు ఒక ఫోన్లో ఎత్తిపితే నేను లోపలేస్తారు చాలా ఉన్నాయి. ఆయన మంత్రి గారు ఏనాడు కూడా అట్లాంటిది మనం ప్రోత్సహించవద్దు, అట్లాంటిది మనం తప్పు చేయవద్దు అని చెప్పే. మీరు ఇప్పుడే ఇదే 2 టౌన్ సీఏ గారికి, ఏసీపీ గారికి మీరు అడగచ్చు. నేను చెప్తున్నా, మీరు ఒక్క ఫోన్ చేసి అడగండి. నేను వాళ్ళకి ఏం చెప్పినా, సార్ మా మనుషులు ఏమైనా తప్పులు కేసు కానీ ఏమైనా పెట్టినా మీరు యాక్సెప్ట్ చేయమాకండి. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని నా సొంత తమ్ముడైనా ఎవరు తప్పు చేస్తారో వాడి మీద కేసు పెట్టండి. ఎవరికి మాకు కక్ష సాధింపు అనేది లేదు, మేము చేయం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ. ఒకళ్ళలాగా మేము కక్ష సాధింపు చేసి మేము ఇది చేసిన తప్పు చేసినట్టు మాత్రం మేము వదిలిపెట్టాం. మేము ఇప్పుడు అదే మంత్రి గారికి కూడా మేము గతంలో కూడా నేను చెప్పినాం, సార్ ఇది సంగతి. సార్ కూడా అన్నారు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద చర్య మనం తీసుకుందాం, మీరు ఏం తొందరపడమాక నేను చెప్పంటే వాళ్ళంటే మేము ఏనాడు కూడా దానికి జోలికి పోలే. మేము రాగానే నేను నరేందర్ అన్న మేమందరం కలిసిపోయి రాముడు వాళ్ళు నువ్వు ఒక హిందూ అయి రాముడు అంత దేవుడి దగ్గర ప్రాపర్టీని కూడా 10 కోట్ల రూపాయల ప్రాపర్టీని కొట్టేశాం. మేమిద్దరం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి ముట్టుకున్నదే ఆ ప్రాపర్టీ ముట్టుకునే దేవుడు నా చేతులతోనే ఆ పని చేయాలని చెప్పేసి ఉంది. కాబట్టి నేను పని చేపించి మళ్ళీ తాళం వాళ్ళకే ఇచ్చినా, నేను దేవుడు గుడికే ఇచ్చినా. నేను మీరు కాపాడుకోండి, మళ్ళీ దీంట్లో ఎవరన్నా సెక్యూరిటీ ఉంచండి అని చెప్పేసి నేను ఫెన్సింగ్ ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది. నీలాగా కదా జైలుకు నువ్వు పోయినావా, కబ్జాలు నేను పోయినానా? మీరు మా మీద తప్పుడు కేసులు పెట్టిరు, 307 పెట్టించిరు, 324 పెట్టించిరు, SC ST పెట్టించిరు. నా భార్య నా సత్యమని కనీసం ఆమెకి ఏం తెలియదు, ఆమెకు సరిగా భాష కూడా రాదు, ఆమె రాజకీయంలో చాలా దూరం ఉంటుంది. ఆమెకు నేను సంజాయించి లేదు మన ప్రజల కోసం మనం ఆ డివిజన్ కోసం ఏదో న్యాయం చేద్దాం, ఉన్న ప్రాపర్టీలన్నీ అమ్ముకుంటున్నారు, వాడికి ఎక్కడ న్యాయం జరగట్లేదు, డెవలప్మెంట్ లేదని చెప్తే అప్పుడు ఆమె ఒప్పుకుంది. ఆమెను తీసుకున్న రాజకీయంలో వచ్చిన ఆమె మీద 7 కేసులు ఉన్నాయి. ఇలా నేను జైలుకి పోతే నేను ఆనాడు నా జైల్లో నా భార్యను వదిలిపెట్టిపోయేటప్పుడు మొత్తం 3,000 రూపాయలు ఇంట్లో వదిలిపెట్టిపోయినా. నా కుటుంబంలో నేను ఎక్కడైనా కబ్జా చేసుకున్నాను నాకు ఇవాళ వరకు నేను కార్లు తిరిగేటప్పుడు నువ్వు ఆటో నడుపుతున్నావు, నువ్వు కార్లు తిరగడం నా ఇంట్లో వచ్చి 2,000, 3,000 అడిగి తీసుకుపోయేవాడివి నువ్వు. గడ్డే సెంటర్లో కారు అడ్డా నేను ఆటో పెట్టనైపోతే నేను అక్కడ ఆటో అడ్డా పెట్టించిన మెకానిక్ నువ్వు. ఏమండి తణుకులు నేను డకెట్ చేశానా? నేను గెలిచిన తర్వాత నాకు ఇచ్చింది మొట్టమొదటిసారి మీరు అందరికీ 8 కోట్లు 9 కోట్లు ఇచ్చారు, ఒక్కొక్క డివిజన్కి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చారు. నాకు ఇచ్చింది అంటే ముస్తి 30 లక్షలు
30 లక్షలు ఒక డ్రైన్ చేస్తేనే అయిపోద్ది 30 లక్షలు. దాంట్లో నా సొంత డబ్బులతో అక్కడ ఇక్కడ డ్రైన్లు చిన్న చిన్న పనులైనా నా సొంత డబ్బులతో చేయించుకుని వచ్చిన. నేను డివిజన్లు తిరిగితే నా మీద కేసులు పెట్టారు. ఉత్తైనా తిరిగితేనే నా మీద కేసులు పెట్టారు. నా సత్యమణి మీద కేసులు పెట్టారు. మేమిద్దరం ఇప్పుడు కూడా మేము కోర్టులో పోతున్నామన్నా వస్తున్నామన్నా. మేము గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ అప్పుడు ఏమన్నాం, మా కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి, మేము అదంతా కొట్టేపించుకుంటామన్నాం. అది సాధ్యం కాదండి. అంటే గవర్నమెంట్కి ఏదైతే సాధ్యమైతే అది. ఇప్పుడైతే మేము కోర్టుకు తిరగాల్సిందేగా, ట్రయల్ నడవాల్సిందేగా, కేసు కొట్టేపించుకోవాల్సిందేగా. మేమంతా కష్టపడి ఆయనకు ఒక 20 కేసులు, నాకు ఒక 26 కేసులు, ఆయన మీద పీడీ యాక్ట్ అవుతుంది. నా మీద ఎప్పుడైతే పీడీ యాక్ట్ అవుతుందో అప్పటి నుంచి ఈయన అబ్స్కాండింగ్ అయ్యిండు, హైకోర్టుకు పోయిండు. మాకు న్యాయం చేయండి, మళ్ళీ మా మీద తప్పుడు కేసులు పెట్టారు. మేమిద్దరం ఆనాడు ఎవ్వరు జెండా పట్టుకోవడానికి భయపడేటవాళ్ళు, ఈ టౌన్లో కాదు ఈ జిల్లాలో జెండా పట్టుకుని భయపడేటవాళ్ళు మేమిద్దరం కొట్లాడినాం, ఒకరికొకరు అనుకునేటవాళ్ళం. అన్నా ఏం కాదు, మన పార్టీ కోసం కొట్లాడదాం, మన పార్టీ కోసం బతుకుతాం, ఏం కాదు మనమే గెలుస్తాం, ఒకరోజు మన గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా జనాలకు కొన్ని న్యాయం చేద్దామని. ఇవాళ నేను 4 కోట్ల రూపాయలు మంత్రివర్యులు మహాన్ బాబుని మేము ఎంతో మెచ్చుకోవాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో 10 కోట్ల రూపాయలు ఉందండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మమ్మల్ని పిలిచి 10 మందిని చెప్పి 10 మంది ఎవరైనా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారో మీరు బాధపడమాకండి, ఈ 10 కోట్ల రూపాయలు మీరు తీసుకోరి, కమిషనర్ గారికి చెప్పి నీ 10 మందికి కోటి ఇవ్వండి, వీళ్ళు డెవలప్ చేసుకోవాలని. డెవలప్ చేసి ఇచ్చిన 15 రోజులు 20 రోజులకే మళ్ళీ ఇంకో కోటి ఇచ్చిండు. తర్వాత ఒక నెలకే ఎంతో వర్క్లో ఆయనకు అవగాహన ఉంది, ఒక అభివృద్ధి దాత, అతనికి తెలుసు ఇంక ఎట్లా చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఇంకో కోటి ఇచ్చిండు. ఇప్పుడు నాకు ఇప్పటివరకు 4 కోట్లు ఇచ్చారు, ఇంకొక 2 కోట్లు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగినండి. ఈ నా డివిజన్లో ఒక రోడ్ కానీ మీరు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నా దగ్గర 5-6 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతుంది అంటే మీరు డెవలప్ చేయనట్టుగా. ఒక్క డ్రైన్ లేదండి, ఒక్కటే డ్రైన్ లేదు. ఎందుకంటే రోడ్ల మీద కమిషన్ వస్తాయి, 1 కోటి రూపాయలు ఉంటే 6 లక్షలు 7 లక్షలు. పెద్ద గమ్మత్ ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర బిఫోరే నేనే గెలుస్తున్నాను చెప్పి ఒక 20 lakhs తీసుకున్నాడు. నేను 5 ఇప్పటివరకు 4 కోట్లు ఇచ్చిన. నాతో పాటు జైలుకు పోయిన వాళ్ళు, నాతో పాటు కష్టపడ్డ వాళ్ళు, వాళ్ళకి నేను 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన, ఇంకా 2 కోట్లు బయట వాళ్ళకి ఇచ్చిన. ఇక్కడే నడుస్తుందిగా వర్క్, పోయి కనుక్కోండి. వాళ్ళ దగ్గర నేను ఏమైనా డబ్బులు ఆశించినా అడిగినానా? ఇంతవరకే అడిగినా. నేను ఒకటే అడిగినా, నాకు క్వాలిటీ ఇసుక సిమెంట్ ఇవే కావాలి, మీరు ఇచ్చిన డబ్బులు నాకు వద్దు, మీరు క్వాలిటీ నాణ్యతగా చేసుకోండి. ఇక్కడ ఎవరు కూడా మమ్మల్ని మా మనుషులు కానీ మేము కానీ రూపాయి ఆశించాము, మేము తీసుకోము. నాగరాజ్ అన్నయ్య స్థలం ఉంది, డబ్బులు ఇస్తే స్థలం ఇస్తానని చెప్పారు. నేను మా పిన్ని కలిసి 3 లక్షలు ఇచ్చాము. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. స్థలం చూపిస్తానంటున్నారు, చూపించట్లేదు. చాలా తిప్పించుకుంటున్నారు. తర్వాత ముస్తఫా అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య అన్నారు, నేను ఇప్పించే పరిస్థితి చూస్తానమ్మా, ఒకసారి ఇలా వచ్చి మాట్లాడమని చెప్పారు. అసలు విప్పించడం లేదు, బాగా తిప్పిస్తున్నారు. అన్నయ్య దగ్గరకు వస్తే అన్నయ్య సాయం చేస్తారు, ఇలా నేను చూపిస్తానమ్మా చేస్తాను అని చెప్పారు. నాకు 2 పిల్లలండి. ఆ బాబుని వేసుకొని కూడా చాలాసార్లు పగడా నాగరాజు అన్నయ్య ఇంటికి తిరిగాము. వాచ్మెన్తో కూడా ఇంట్లో ఉండి లేను, బయటికి వెళ్ళానని చెప్పి ఇచ్చామని కూడా చెప్పారు. గంటల తరబడి అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు కూడా చాలాసార్లు కూర్చొని చాలా ఇబ్బంది పడ్డాము. నేను మా పిన్నికి కలిపి 3 లక్షలు ఇచ్చామండి. నెలలోపు చూపిస్తామని చెప్పారు కానీ చూపించలేదు, తిప్పుతున్నారు. ఎంత చేసినా కూడా అసలు తిరిగి విసుగు పుట్టాక అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య గారిని నేను చూస్తానమ్మా మాట్లాడతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు ఎంత వెళ్ళినా కూడా పగడా నాగరాజు గారు అసలు పట్టించుకునేవారే కాదు. అసలు తీసుకున్నంతసేపు ఉన్న తర్వాత అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. ఏది ఇచ్చినా ఉన్నోళ్ళకి ఇల్లు కూడా ఉన్నోళ్ళకి ఇచ్చి నిన్న మొన్న నుంచి మళ్ళీ కొత్తగా ఇది తెరలేపారు. మేమేమన్నా మర్చిపోయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దామనే ఆలోచనతో ఉండి మేము వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి, మీరు మర్చిపోయారు మేము చేసినవన్నీ, మీరు ఎందుకు మర్చిపోయారని గుర్తు చేసినట్టే ఉంది. 100% వీళ్ళ కబ్జాలని ఇప్పుడు మంత్రి గారు మన పని మనం చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము. దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము. కానీ ఇది మర్చిపోయినాం, ఏది కబ్జాలు ఇవన్నీ. అది దొంగ అయినట్టు మాట్లాడినట్టు కబ్జాలు చేసింది వాళ్ళు. అసలు పోయిన గవర్నమెంట్లో ఎన్ని కబ్జాలు చేశారో
అసలు ఫ్లాట్ ఓనర్ లేకపోతే ఆ ఫ్లాట్ అనేది లేదు. యూఎస్లో ఉండే ఎవరు ఉన్నారో తెలుసుకోవటం, వాళ్ళ పేపర్లో డాక్యుమెంట్ తయారు చేయటం, అట్లా మొత్తం టోటల్గా కబ్జాలు చేసి అన్నిట్లో డిస్ప్యూట్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయ్యారో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడా కూడా గిల్గల్ లేదు, అంత మంచిగా నడుస్తూ ఉంది. ఎవరిని అడిగినా జనాలంతా ప్రశాంతంగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు, కబ్జాలు లేని ఖమ్మంగా ఉంది. మళ్ళీ ఇది ఎందుకు స్టార్ట్ చేశారు మళ్ళీ 2 రోజుల నుంచి అంటే మేము మర్చిపోయారు మమ్మల్ని, మేము చేసిన కబ్జాలని అని గుర్తు చేసి దొంగ అని మాట్లాడినట్టు ఆ కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ఇక మీ సంగతి అయితే ఇక ఉంటుంది. మీరు చేసిన కబ్జాలన్నీ మళ్ళీ మాకు గుర్తు చేశారు. మాకు కూడా మేము మీ కబ్జాలన్నింటినీ బయటకు తీస్తాం. ఎందుకంటే ముస్తాఫాని పీడీ యాక్ట్లో లోపల పెట్టినప్పుడు అమ్మాయికి తమిళ్ కదా, తెలుగు రాదు, కార్పొరేషన్కి వచ్చి అయినా సరే భర్తని లోపల వేసిన ఇద్దరు చిన్నపిల్లలను ఉంచుకొని కూడా ఆ అమ్మాయి డివిజన్కి వచ్చి మా కార్పొరేటర్లందరినీ మేము ఉన్న 7 కార్పొరేటర్లు ఉండే 7 కార్పొరేటర్లని ఆ డివిజన్కి తీసుకెళ్ళి ఆమెకి భాష రాపోయినా ఏమి రాపోయినా భర్త పీడీ యాక్ట్లో ఉన్నా సరే మేము ఆ డివిజన్లో మేము చాలాసార్లు తిరిగినాం. చాలామంది చెప్పేవాళ్ళు మా ఇది ఇల్లు ఇట్లా మాకు పట్టాలు ఇస్తామని డబ్బులు తీసుకున్నారు, మాకు ఇది చేస్తామని చేసుకున్నారని అట్లా చెప్తూ ఉండే. ఎక్కడ కూడా పాపం ముస్తఫా అయితే ఎక్కడ కబ్జాలు చేసే టైపు కాదు, అటువంటి దానికి వెళ్ళేది. అటువంటిది ఏమన్నా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్తున్నారు. అదే కనుక నిరూపించలేకపోతే నువ్వు తీసుకుంటావా సన్యాసం? అయితే ఆమె రాణి అని ఆవిడ రోడ్డుకి అడ్డంగా ఇల్లుంటే దాన్ని ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆమె ఇల్లు తీసేయాల్సి వచ్చింది. ఆ ఇల్లు తీసేయటంలో భాగంగా ఆమెను కన్విన్స్ చేసి అమ్మ నీకు అక్కడ మొత్తం బాగు చేపిస్తున్నాం, దాంట్లో చిన్న ఫ్లాట్ ఇస్తాము అని చెప్పేసి ఆవిడని ఒక్కదాన్ని కన్విన్స్ చేశారు. 1 లక్ష రూపాయలు అప్పుడు దాకా అంతే. అదంతా మట్టి రాళ్ళ కుప్పగా ఉంటే, రాళ్ళ గుట్టలు ఉంటే వాటన్నిటిని తీసేసి ఆవిడకి ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పి అది అందరి ముందు మేము అప్పుడు చెప్పినాము. ఆవిడకు ఒక ఫ్లాట్ ఇచ్చినారు అంతే తప్ప ఎక్కడ కబ్జాలు కానీ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళే, పేదవాళ్ళే, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు, పట్టాలు తీసుకుంటానికి కానీ వాళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి. అంతేగాని ఎక్కడ కూడా ఆమె మరియమ్మకి అసలు ఇల్లు కూలగొట్టేది ఆమె మరియమ్మని కూడా. అక్కడ దందాలు చేసి పట్టాలు అన్నీ ఆ పట్టాల దందా చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు చేశారు అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎక్కడ కూడా కబ్జా అనేది లేదు. కబ్జాలు చేసిన వాళ్ళని మేము మర్చిపోయాము, అదైతే మా తప్పే. ఏది కబ్జాలు చేసిన వాళ్ళ జోలికి వెళ్లకుండా, కబ్జాలు చేసిన వాళ్ళని వెళ్ళకుండా ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మంచి చేసే దాని మీద ఉన్నాం. కానీ ఇట్లా చెడ్డ పనులు చేసిన వాళ్ళని మేము వదిలేయటం అనేది తప్పు. అది మాకు గుర్తు చేశారు, మేము చేయాల్సిన పని మాకు గుర్తు చేశారు. మేము ఖచ్చితంగా మీ కబ్జాలన్నింటినీ బయటికి తీస్తాం. మళ్ళీ మీరు రెడీగా ఉండండి. మీరు మొన్నటిదాకా పారిపోయారు. ఏది ఆ కబ్జాలు ఇప్పుడు గుడి స్థలము అది మంచి ప్రైమ్ ప్లేస్లో గజం 2 లక్షలు ఉంటుంది. అక్కడ దాన్ని గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ అది స్థలం నాది అని చెప్తాం. అక్కడ శివాలయం కట్టడానికి ఓ ప్లేస్ అని చెప్పేసి దాన్ని కబ్జా చేయబోయి దాన్ని చికా చేసి అసలు ఎక్కడ ఇప్పుడు మన స్థాయి ఎక్కడది, మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మనకి ఏం బిజినెస్లు చేసి మనం ఇంత సంపాదించినాం అనేది లెక్క తీస్తే అన్నీ తెలుస్తాయి. మొత్తం ఇక్కడ తిప్పి కొడితే మొత్తం ఇది ఒక 15-20 సంవత్సరాలు చేస్తే 20 సంవత్సరాల్లో చాలామంది మన దగ్గర ఇప్పుడు ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి మనం నోరు మూసుకొని పద్ధతిగా ఉంటే బెటర్. అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ ఏమన్నా అంటే మటుకు జాగ్రత్తగా ఉండండి. మీ కబ్జాలన్నింటినీ బయట పెట్టి మీ గుడ్డలన్నీ ఓడదీయాల్సి వస్తుంది.